హలో గైస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రీసెంట్గా నేను నరుడి బ్రతుకు నటన అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఇద్దరు లైఫ్లో జరిగే ఈ స్టోరీని సూపర్గా డిజైన్ చేసి చూపించడం జరిగింది. మీరు ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మూవీలో ఇద్దరు హీరోలు చేయడం జరిగింది. ఇద్దరు హీరోలు, ఒక క్యారెక్టర్ సత్య క్యారెక్టర్, మరొక క్యారెక్టర్ డి సల్మాన్ క్యారెక్టర్ పోషించడం జరిగింది. వీళ్ళిద్దరు లైఫ్ లో జరిగే స్టోరీని సూపర్ గా డిజైన్ చేసి చూపించడం జరిగింది. ఈ సినిమాలో లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా, ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మన జీవితం అనేది ఒక పక్షిలాగా జీవించాలి. ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదురేది. ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టం అనేది ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు. ఆ సమస్యను కూడా క్లియర్ చేసుకొని మనం లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోవాలని ఈ సినిమాలో చూపించడం జరిగింది. సత్య అనే క్యారెక్టరు, ఈ సినిమాలో సత్య అనే క్యారెక్టరు నటుడు అవడామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ నటుడు అవ్వలేక, సక్సెస్ అవ్వలేక ఫెయిల్యూర్ అనేది చూడడం జరుగుతుంది. అలాంటి డిసప్పాయింట్ లో సత్య అనే క్యారెక్టర్ కేరళ అనే ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సత్య క్యారెక్టర్ కి డి సల్మాన్ అనే క్యారెక్టర్ పరిచయం అవుతుంది. ఈ డి సల్మాన్ క్యారెక్టర్ పరిచయం అయిన దగ్గర నుంచి సత్య క్యారెక్టర్ లో ఒక విధమైన మార్పు వస్తుంది. అంటే మనం కావాల్సిన గోల్ రీచ్ కాబోతే మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక లైఫ్ ఉంది. ఏదైనా కష్టం వచ్చినా అది మనకు పెద్ద కష్టం కాదని మన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఆ డి సల్మాన్ అనే క్యారెక్టర్ సత్య క్యారెక్టర్ కి చెప్పడం జరిగింది. కానీ సత్య క్యారెక్టర్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ జర్నీ కాకుండా ఒక ఫెయిల్యూర్ జర్నీ దగ్గర స్టార్ట్ చేసి లాస్ట్ కి తన నిజ జీవితంలో ఏం చేయాలో అది తెలుసుకొని ఒక సక్సెస్ఫుల్ గా అవ్వడం జరుగుతుంది. అలాగే డి సల్మాన్ క్యారెక్టర్ కూడా తన లైఫ్ లో లవ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఆ లవ్ ఫెయిల్యూర్ దగ్గర నుంచి తను నేర్చుకున్న పాఠాలు ఏంటో ఆ సత్య క్యారెక్టర్ కు చూపించడం జరిగింది. ఈ ఇద్దరి లైఫ్ లో జరిగే స్టోరీ మాత్రం ఈ సినిమా సూపర్ గా డిజైన్ చేసి చూపించడం జరిగింది. ఈ సినిమా మలయాళ సినిమా అయితే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఇది తెలుగు సినిమా కాబట్టి కొంతమందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ నాకైతే ఈ సినిమా ఓకే, పర్లేదు అనిపించింది. కానీ ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సాగతీత సీన్లు పెట్టడం జరిగింది. అయినా కానీ ఒక బోరింగ్ గా కాకుండా ఈ సినిమాని ఒకసారి మాత్రం చూడొచ్చు. ఈ సినిమాని మీరు చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కానీ ఈ సినిమాని మీరు ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో మీకు ఒక గుడ్ మెసేజ్ మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ సినిమాని మీరు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నరుడి బ్రతుకు నటన ఓకే, సూపర్ గుడ్ ఫిలిం. ఓకేనండి, బాయ్.